నూతన జిల్లా జాయింట్ కలెక్టర్ గా పి విష్ణు చరణ్ పదవి బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఆయన జేసీ ఛాంబర్ లో 11 గంటల 30 నిమిషాలకు ఛార్జ్ తీసుకున్నారు. 2019 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన విష్ణు చరణ్ సాధారణ బదిలీలో భాగంగా నంద్యాల జిల్లాకు వచ్చారు. అంతకుముందు పార్వతీపురం జిల్లా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పనిచేశారు. నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ రాజకుమారిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, గ్రీవెన్స్ లో ఈ సమస్యలు అధికంగా వస్తున్నట్లు కలెక్టర్ తన దృష్టికి తెచ్చారని, వాటిపైననే ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే జేసీ పరిధిలో వచ్చే శాఖల పనితీరును సమీక్షించి సంబంధిత అధికారులను సమన్వయం చేస్తూ పకడ్బందీగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని జేసీసీ విష్ణు చరణ్ తెలిపారు. నా పేరు విష్ణు చరణ్, 2019 బ్యాచ్ ఐఏఎస్. రీసెంట్గా జరిగిన ట్రాన్స్ఫర్స్లో నాకు నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ అండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీనికంటే ముందు నేను ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ పార్వతీపురంలో పనిచేశాను. సో అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ ద్వారా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఛార్జ్ తీసుకుంటున్నాను. ఇందాక కలెక్టర్ గారిని కలిశాను. కొన్ని సెట్ ఆఫ్ యాక్టివిటీస్ ఏదైతే మనం చేయవలసి ఉందో బ్రీఫ్ చేశారు మేడం. సో దాని గురించి ఎక్కువ దృష్టి సారిస్తాను. అండ్ ఈ జిల్లాలో ఎక్కువగా రెవెన్యూ సమస్యలు ఉన్నట్టు కూడా లాస్ట్ 2 గ్రీవెన్సెస్లో కూడా వచ్చాయని అని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. సో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, అసలు ఇష్యూస్ ఏంటి అని డీటెయిల్గా వెళ్ళి ఇక్కడ ఉన్న ప్రజలకు రెవెన్యూ సమస్య లేకుండా చేయడానికి కృషి చేస్తాం. రెవెన్యూతో పాటు ఏదైతే డిపార్ట్మెంట్స్ జేసీ కంట్రోల్లో ఉంటాయో ప్రతి డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా చాలా ట్రాన్స్పరెంట్గా పనిచేసేలాగా విత్ ఫుల్ ఎఫిషియన్సీ పనిచేసేలాగా we take necessary actions. Thank you.